వాక్యమును ఎరిగి ఉండి కూడా, చర్చిలకు వెళుతూ కూడా, దేవుని సన్నిధిని తెలుసుకొని కూడా, దేవుని శక్తిని కూడా ఆశ్రయించి వీళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు కాదు, అవి పెద్ద తప్పులు. ఏం చేస్తారంటే అన్నీ తెలుసుండి దేవుని పనికి వీళ్ళు సహకరించరు. సంగమునకు దేవుడు శిరస్సు, అవయవాలన్నీ కూడా సంఘము అని వాక్యం చెప్తూ ఉంటే, అవయవములో అవయవమైనటువంటి నీవు ఏమంటావో తెలుసా? పాస్టర్ గారు వచ్చి ఇలా పలానా మీటింగ్ పెడదామనో, లేకపోతే పలానా కార్యక్రమనో, లేకపోతే నిన్ను ఎవరన్నా రమ్మని పిలిచినప్పుడు, పరిచర్యకు రమ్మని పిలిచినప్పుడు, సువార్తకు రమ్మని పిలిచినప్పుడు, ఏదన్నా సేవ చేయడానికి రమ్మని పిలిచినప్పుడు, తప్పకుండా ప్రభు చిత్తమైతే వస్తాను. దీనికి మటుకు నువ్వు ప్రభు చిత్తాన్ని అడుగుతావు. ప్రభు చిత్తం ఉంటేనే వస్తావు, ప్రభు చిత్తం లేకపోతే రావు. అంటే ఏంటి? నీకు అవకాశం ఉండి వెళ్ళాలనిపించి నీకు అన్ని కుదిరితేనే ప్రభు చిత్తం అయింది, లేకపోతే అది ప్రభు చిత్తము కాదు, నీకు కుదరదు, నువ్వు వెళ్ళవు. మరి మిగతా పనులన్నీ చేస్తావు. మళ్ళీ ఆ పనులు ఏంటో చూసాంగా, శరీర కార్యాలు ఏంటో చూసాంగా, విన్నాంగా, అవన్నీ చేస్తాం. మరి ఇవన్నీ చేయటానికి అపవాది పర్మిషన్ ఎందుకు తీసుకోవని నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయొచ్చుగా. శరీర సంబంధమైన కార్యాలు ఇవి లోక సంబంధమైన కార్యము. ఈ లోకము అపవాదికి ఇవ్వబడి ఉన్నది. కానీ ఆత్మ సంబంధమైన కార్యాలు చేసిన వారు మాత్రమే దైవికమైన కార్యాలు జరిగించగలుగుతారు, దేవుని రాజ్యంలోకి వెళతారు, వారు దేవుని బిడ్డలను పిలువబడతారు. నువ్వు శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్నావు అంటే, ఈ లోక సంబంధమైన క్రియలను జరిగిస్తున్నావు అంటే, నువ్వు అపవాది పర్మిషన్ తీసుకొని చెయ్యాలి. నువ్వెందుకని అపవాది పర్మిషన్ అడగు? అంటే తప్పు పని చేయటానికి, తప్పుడు పనులు చేయటానికి, లోకానుసారమైన పనులు చేయటానికి, నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించటానికి మటుకు నీకు అపవాది పర్మిషన్తో పని లేదు, అపవాది చిత్తముతో పని లేదు. నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఆలోచనతోనే నువ్వు చేస్తావు. కానీ రక్షించబడినటువంటి నీవు దేవుడు గనక ఫలానా పని చేయమని ఎవరన్నా దేవుని బిడ్డలు వచ్చి నిన్ను అడిగితే మటుకు ప్రభు చిత్తమైతే చేస్తాను, ప్రభు చిత్తమైతే వస్తాను, దానికి మటుకు ప్రభు చిత్తము కావాలి.